మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మార్చ్ 19 ఉగాదిలోపు రహస్యంగా బియ్యం డబ్బాలో ఇది వెయ్యండి చాలు. బిచ్చగాడు కూడా కుబేరుడిలాగా మారిపోతాడు. సంవత్సరం అంతా డబ్బు వస్తుంది. కొత్త సంవత్సరంలో కష్టాలు రానే రావు. మన హిందూ సాంప్రదాయంలో ఎన్నో పండగలు వస్తుంటాయి పోతుంటాయి. కానీ కొన్ని రోజులు మాత్రం కాలచక్రంలో అత్యంత విశేషమైనవి. అటువంటి ఒక అద్భుతమైన శక్తివంతమైన రోజు రాబోతోంది. అదే మన తెలుగువారి పండగ, మన నూతన సంవత్సరాది ఉగాది. ఈ ఉగాది సామాన్యమైనది కాదు. ఇది మన జీవితాల్లో కొత్త వెలుగులను నింపే రోజు. ఈ ఉగాది పర్వదినాన మన ఇంట్లో ఉండే బియ్యం డబ్బాలు ఒక చిన్న వస్తువును వేస్తే చాలు. దరిద్రం అనేది మీ ఇంటి ఛాయలకు కూడా రాదు. లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. సంవత్సరమంతా మీకు తిరుగులేని ధనయోగం కలుగుతుంది. ధనానికి ధాన్యానికి అస్సలు లోటనేది రాదు. పట్టిందల్లా బంగారంలా మారుతుందని మన పెద్దలు శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. మరి ఈ ఉగాది రోజున మన వంటింట్లో ఉండే బియ్యం డబ్బాలు ఏ వస్తువును పెడితే మన తలరాత మారుతుంది అనే విషయాన్ని ఈ వీడియోలో అత్యంత వివరంగా తెలుసుకుందాం. అంతేకాదు, ఈ ఉగాది రోజున ఏ ఆకుని తింటే సంవత్సరమంతా కలిసి వస్తుంది, ఉగాది రోజు ఏ రంగు దుస్తులు ధరించాలి అనే విషయాలను కూడా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇందులో చెప్పే ప్రతి మాట మీ ఆర్థిక స్థితిని మార్చే ఒక రహస్యం. అసలు విషయంలోకి వెళ్లే ముందు దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మనందరికీ ఆ అన్నపూర్ణాదేవి అనుగ్రహం కలగాలని కామెంట్ బాక్స్లో జై అన్నపూర్ణ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక బియ్యం డబ్బా విషయానికి వస్తే చాలామంది కేవలం దేవుడి గదిలోనూ లేదా బీరువాలోనూ లక్ష్మీదేవి ఉంటుందని భ్రమపడుతుంటారు. కానీ నిజానికి మహాలక్ష్మి స్థిర నివాసం ఉండేది మన వంటింట్లో. అందులోనూ ముఖ్యంగా మనం బియ్యం నిల్వ చేసే పాత్రలు. అవును, అన్నం పరబ్రహ్మ స్వరూపమని మన వేదాలు చెప్తున్నాయి. అటువంటి అన్నానికి మూలమైన బియ్యం అంటే సాక్షాత్తు అన్నపూర్ణాదేవి స్వరూపం, అంటే లక్ష్మీ స్వరూపమే కదా. మనం చాలా సందర్భాల్లో గమనిస్తూ ఉంటాం, మన పెద్దవాళ్ళు బియ్యం డబ్బా ఖాళీ అయిపోతే బియ్యం అయిపోయాయి అని ఎప్పుడూ అననిచ్చేవారు కారు. దానికి బదులుగా బియ్యం నిండుకున్నాయి అని చెప్పమనేవారు. ఎందుకంటే ఆ బియ్యం పాత్ర ఎప్పుడూ కలకలలాడుతూ ఉండాలి. అది మన ఇంటి ఐశ్వర్యానికి గుర్తు. కానీ ఈ ఆధునిక కాలంలో మనం బియ్యాన్ని చాలా అశ్రద్ధ చేస్తున్నాం. ప్లాస్టిక్ డబ్బాల్లో పోసేస్తున్నాం, ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తున్నాం. పూర్వం రోజుల్లో బియ్యం నిల్వ చేయడానికి పెద్ద పెద్ద గాదలు, మట్టి కుండలు లేదా ఇత్తడి పాత్రలు వాడేవారు. ఆ బియ్యం పాత్రను ఎంతో పవిత్రంగా పూజించేవారు. మీ ఇంట్లో ఆర్థిక సమస్యలున్నాయా? సంపాదన ఉన్నా చేతిలో చిల్లిగవ్వ నిలవడం లేదా? అయితే ముందు మీ బియ్యం డబ్బా పరిస్థితిని గమనించండి. చాలామంది ఇళ్లల్లో బియ్యం డబ్బాలు పురుగులు పట్టి ఉంటాయి, లేదా అడుగున దుమ్ము పేరుకుపోయి ఉంటుంది. డబ్బా చుట్టూ బూజులు పట్టి ఉంటాయి. కానీ అలా బియ్యం పాత్ర దుమ్ము ధూళితో ఉండకూడదు. అది తీవ్రమైన దరిద్రానికి సంకేతం. మనం ఎప్పుడైతే బియ్యాన్ని గౌరవిస్తామో అప్పుడే ఆ తల్లి మన ఇంట్లో కనకవర్షం కురిపిస్తుంది. బియ్యం డబ్బా అనేది మన ఇంటికి ఒక అక్షయ పాత్ర లాంటిది. దాని విషయంలో మనం కొన్ని కఠినమైన నియమాలు పాటించాలి. ముందుగా ఎప్పుడూ కూడా బియ్యం డబ్బాను నేల మీద నేరుగా పెట్టకండి. దాని కింద ఒక పేపర్ కానీ ప్లాస్టిక్ కవర్ కానీ వేసి దాని మీద డబ్బా ఉంచాలి. ఎందుకంటే లక్ష్మీదేవిని నేల మీద పెడితే అగౌరవపరిచినట్లే. అలాగే బియ్యం డబ్బాలో ఎప్పుడూ కూడా మనం అన్నం వండుకోవడానికి బియ్యం తీసే గ్లాసు లేదా తవ్వ ఉంటుంది కదా, దాన్ని లోపలి వదిలేయకూడదు. బియ్యం తీసిన వెంటనే ఆ గ్లాసుని బయట పెట్టాలి తప్ప బియ్యంలో పూడ్చిపెట్టకూడదు. ఇది చాలా చిన్న విషయంలా అనిపించవచ్చు, కానీ వాస్తురీత్యా మరియు ఆధ్యాత్మిక రీత్యా ఇది చాలా పెద్ద దోషం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చీకట్లో ఎప్పుడూ బియ్యం తీయకూడదు. సాయంత్రం దీపారాధన అయ్యాక బియ్యం డబ్బాలో చెయ్యి పెట్టకూడదు అని మన పెద్దలు అందుకే చెబుతారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో తీయాల్సి వస్తే లైట్ వేసి అన్నపూర్ణాదేవిని తలుచుకుని అప్పుడు తీయాలి. అలాగే బియ్యం డబ్బాను ఎప్పుడు పడితే అప్పుడు శుభ్రం చేయకూడదు. శుక్రవారం నాడు, మంగళవారం నాడు బియ్యం పాత్రను పూర్తిగా ఖాళీ చేసి కడగడం లాంటివి అస్సలు చేయకూడదు. ఏదైనా గురువారం కానీ బుధవారం కానీ చూసుకుని శుభ్రం చేసుకోవాలి. ఇంకో రహస్యం ఏంటంటే పాత బియ్యం అయిపోకుండానే కొత్త బియ్యం తెచ్చి వాటి మీద పోసేస్తుంటారు చాలామంది. అలా చేయకూడదు.
పాతవి పూర్తిగా వాడేసిన తర్వాత డబ్బాను శుభ్రం చేసుకుని దానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి అప్పుడు కొత్త బియ్యం పోయాలి. ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో ధాన్యానికి లోటు ఉండదు. ధాన్యం ఎక్కడ ఉంటుందో ధనం అక్కడ ఉంటుంది. మనం ఎంత సంపాదించినా తినడానికి తిండి లేకపోతే ఆ సంపాదన వృథానే కదా. అందుకే మనకు అన్నం పెట్టే ఆ బియ్యం డబ్బాను ఒక దేవతలా పూజించాలి. మనం శుభకార్యాల్లో అక్షింతలు ఎందుకు వేస్తాం? ఎందుకంటే బియ్యం శుభానికి వృద్ధికి సంకేతం. అటువంటి బియ్యాన్ని మనం నిల్వ చేసే పాత్ర ఎంత శుభ్రంగా ఉంటే మన జీవితం అంత బాగుంటుంది. ఇంకా లోతుగా చెప్పాలంటే బియ్యం డబ్బాలో పురుగులు పట్టకుండా చూసుకోవడం నీ బాధ్యత. అందుకోసం రకరకాల కెమికల్స్ వాడాల్సిన అవసరం లేదు. మన వంటింట్లో ఉండే సహజమైన వస్తువులైన వేపాకు గాని ఎండుమిరపకాయలు గాని వేస్తే పురుగు పట్టదు. ముఖ్యంగా ఈ ఉగాది లాంటి పర్వదినాల్లో బియ్యం డబ్బాను ఖాళీగా అస్సలు ఉంచకూడదు. పండుగ వస్తుంది అనగా 2 రోజుల ముందే డబ్బా నిండా బియ్యం ఉండేలా చూసుకోండి. నిండు కుండలా ఆ డబ్బా ఉంటే మీ ఇల్లు కూడా కొత్త సంవత్సరం అంతా సిరి సంపదలతో నిండుగా ఉంటుంది. ఇంకో విషయం ఏమిటంటే బియ్యం తీసేటప్పుడు కింద వలకకుండా జాగ్రత్త పడాలి. కాళ్ళ కింద బియ్యం గింజలు నలిగితే అది మహాపాపం. అన్నపూర్ణాదేవిని తన్నినట్లు అవుతుంది. కొంతమంది స్నానం చేయకుండా అంటుబట్టలతో బియ్యం డబ్బాను ముట్టుకుంటారు. అది అస్సలు చేయకూడదు. ఈ రోజుల్లో చాలామంది ముట్టులో ఉన్నప్పుడు బియ్యం డబ్బాని తాకుతున్నారు. కానీ అలా చేయకూడదు. ముట్టులో ఉన్నప్పుడు వేరేగా ఒక చిన్న డబ్బాలోకి బియ్యం తీసి వాటిని వాడుకుంటే మంచిది. మనం ఎంత భక్తితో ఎంత శుచిగా వంట చేస్తామో ఆ వంట మన శరీరానికి అంత శక్తినిస్తుంది. అదేవిధంగా మనం ఎంత పవిత్రంగా బియ్యాన్ని భద్రపరుచుకుంటామో ఆ బియ్యం మనకి అంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. కనీసం వారానికి ఒకసారైనా బియ్యం డబ్బాకి నమస్కారం చేసుకోండి. తల్లి, మా కడుపు నింపుతున్నావు, మా ఇల్లు ఎప్పుడూ ఇలాగే కలకలలాడేలా చూడు అని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. మీలో మార్పు మీకే తెలుస్తుంది. ఒక చిన్న డబ్బా కదా అని తీసి పారేయకండి. అది మీ ఇంటి ఐశ్వర్య పేటిక. దాన్ని ఎంత బాగా చూసుకుంటే అది మిమ్మల్ని అంత బాగా చూసుకుంటుంది. ఈ ఉగాది రోజున తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి. ఈ రోజున ఇంట్లో గొడవలు పడటం, అబద్ధాలు చెప్పడం, ఇతరులను దూషించడం వంటివి చేస్తే ఆ సంవత్సరమంతా మీకు అవే సమస్యలు ఎదురవుతాయి. ఉల్లి, వెల్లుల్లి, మసాలాలు ఈరోజు పూర్తిగా మానేసి సాత్విక ఆహారం తీసుకోవాలి. ఇక ఈరోజు స్త్రీలు చేయవలసిన ఒక అద్భుతమైన పని ఉంది. అదే గోరింటాకు పెట్టుకోవడం. ఉగాది రోజున గోరింటాకు రుబ్బి స్త్రీలు తమ చేతులకు పెట్టుకుంటే వారికి సుమంగళి యోగం ప్రాప్తిస్తుంది. భర్త ఆయుష్షు పెరుగుతుంది. దాంపత్యం అన్యోన్యంగా ఉంటుంది. అంతేకాదు, ఎవరైతే సొంత ఇల్లు లేదా భూమి కొనాలని ప్రయత్నిస్తున్నారో వారు ఈరోజు గోరింటాకు పెట్టుకుంటే వారికి ఆ యోగాలు కలుగుతాయని శాస్త్రం చెబుతోంది. స్త్రీల చేతికి ఉండే గోరింటాకు లక్ష్మీప్రదమైనది. అంతేకాదు, ఈ ఉగాది రోజున మీరు బజారుకి వెళ్ళి ఉప్పును గాని పసుపును గాని కొని ఇంటికి తీసుకురండి. ఈ విశేషమైన రోజున గల్లుప్పు అంటే కళ్ళుప్పు ప్యాకెట్ కానీ లేదా మంచి పసుపు ప్యాకెట్ కానీ కొని తెచ్చి దేవుడి దగ్గర పెట్టి ఆ తరువాత వాటిని వంటల్లో వాడటం మొదలు పెడితే ఆ సంవత్సరమంతా లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉంటుంది. ఉప్పు లక్ష్మీ స్వరూపం, పసుపు మంగళకరమైన వస్తువు. ఈ రెండు కొత్త సంవత్సరం మొదటి రోజున ఇంటికి రావడం అంటే సాక్షాత్తు ఆ లక్ష్మీనారాయణులు మీ ఇంటికి వచ్చినట్లే. కేవలం 10-20 రూపాయలతో అయ్యే పని ఇది. కానీ వచ్చే ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుంది. డబ్బులు లేక ఇబ్బంది పడేవారు, అప్పుల బాధల్లో ఉన్నవారు ఈ చిన్న పని చేసి చూడండి. ఇక అసలు రహస్య పరిహారానికి వద్దాం. ఈ ఉగాది రోజు బియ్యం డబ్బాలు ఇదొక్కటి వేస్తే చాలు, ధనం దూసుకు వస్తుంది. ఈ బియ్యం డబ్బా పరిహారం సామాన్యమైనది కాదు. మన పెద్దలు రహస్యంగా ఆచరించిన ఒక అద్భుతమైన ధన ఆకర్షణ మార్గం. ఇది మన ఇంట్లోకి లక్ష్మీదేవిని శాశ్వతంగా ఆహ్వానించే ఒక ప్రక్రియ. కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతి మాటను చాలా శ్రద్ధగా వినండి. ఈ పరిహారాన్ని ఉగాది పర్వదినాన మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 12 గంటల లోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు. సాధారణంగా మనం ఏ పని చేసినా ఉదయం పూట చేయాలి అనుకుంటాం. కానీ ఈ విశేషమైన ధన ఆకర్షణ పరిహారానికి మధ్యాహ్నం 12 తర్వాత సమయం చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. ఈ పరిహారం చేయడానికి మనకు కావలసిన వస్తువుల గురించి మాట్లాడుకుందాం. వీటిని సరైన పద్ధతిలో కలిపితే వాటి శక్తి 1000 రెట్లు పెరుగుతుంది. ముందుగా మీరు సేకరించుకోవాల్సింది ఒక పసుపు రంగు వస్త్రం.
పసుపు అనేది గురుగ్రహానికి సంకేతం. మన జాతకంలో గురుడు బాగుంటేనే చేతిలో డబ్బు నిలుస్తుంది. అంతేకాదు, ఆ శ్రీమన్నారాయణుడికి అత్యంత ప్రీతికరమైన రంగు పీతాంబరం. ఆ స్వామి అనుగ్రహం కలగాలంటే ఆ రంగు వస్త్రం ఉండాల్సిందే. ఈ వస్త్రం కొత్తది అయితే చాలా మంచిది. ఒకవేళ కొత్తది దొరకకపోతే ఇంట్లో ఉన్న పసుపు రంగు బట్టను శుభ్రంగా ఉతికి శుద్ధి చేసి వాడుకోవచ్చు. ఇప్పుడు ఆ పసుపు వస్త్రాన్ని మీ దేవుడి గదిలో దేవుడి ముందు పరచండి. మొట్టమొదటిగా అందులో వేయవలసింది 5 బిర్యానీ ఆకులు. బిర్యానీ ఆకుకి నెగిటివ్ ఎనర్జీని తీసేసి పాజిటివ్ ఎనర్జీని, ముఖ్యంగా డబ్బుని ఆకర్షించే గుణం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే విదేశాల్లో కూడా బే లీఫ్ మేనిఫెస్టేషన్ అని చేస్తారు. మీరు ఎంపిక చేసుకునే ఈ 5 ఆకులు కూడా ఎక్కడా చిరిగిపోకుండా చక్కగా ఉండాలి. ఆ 5 ఆకులను ఆ పసుపు బట్ట మధ్యలో ఉంచండి. ఆ తర్వాత ఆ ఆకులపైన వేయవలసిన రెండవ ముఖ్యమైన వస్తువు ధనియాలు. ధనియాలు అంటే సాక్షాత్తు కుబేరుడి స్వరూపం. ధనియాలు అనే పదంలోనే ధనం ఉంది. మన దగ్గర ఉన్న డబ్బు వృద్ధి చెందాలని కోరుకుంటూ గుప్పెడు ధనియాలను ఆ బిర్యానీ ఆకుల మీద వేయాలి. ఇవి వేసేటప్పుడు నా ఇల్లు ధనధాన్యాలతో తులతూగాలి అని మనసులో బలంగా అనుకోండి. ఇక మూడవది, లక్ష్మీదేవికి దక్షిణ సమర్పించాలి కాబట్టి 11 రూపాయలు వేయాలి. సంఖ్యాశాస్త్రం ప్రకారం 11 అనేది మాస్టర్ నంబర్. మీరు ఒక 10 రూపాయల నోటు, 1 రూపాయి కాయిన్ వేయవచ్చు. ఈ డబ్బుని ఆ ధనియాల మీద పెడుతున్నప్పుడు, అమ్మా లక్ష్మీదేవి, ఈ చిన్న మొత్తాన్ని విత్తనంగా వేస్తున్నాను, దీన్ని అక్షయంగా మార్చు అని వేడుకోండి. ఆ తర్వాత మంగళకరమైన వస్తువులైన పసుపు మరియు కుంకుమను కొద్దిగా ఆ మూటలో వేయాలి. ఇవి ఆ పరిహారానికి ప్రాణప్రతిష్ఠ చేసినట్లు లెక్క. ఇప్పుడు అసలైన వస్తువు గురించి చెప్పుకుందాం. చాలామంది డబ్బు సంపాదిస్తారు, కానీ అది నిలబడదు. దీనికి ప్రధాన కారణం నరదృష్టి. మీ ఎదుగుదల చూసి ఓర్వలేని వాళ్ల చూపు మీ మీద పడినప్పుడు లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండలేకపోతుంది. ఆ నెగిటివ్ దృష్టిని పారద్రోలడానికి మనం ఇందులో వేయవలసిన వస్తువు మిరియాలు. ఒక 5 లేదా 7 మిరియాల గింజలు తీసుకుని ఇందులో వేయాలి. మిరియాల ఘాటుకి ఎలాంటి దుష్టశక్తి అయినా పారిపోవాల్సిందే. మన సంపాదనకి ఒక రక్షణ కవచంలా ఈ మిరియాలు పనిచేస్తాయి. డబ్బు రావడమే కాదు, వచ్చిన డబ్బు మన దగ్గరే భద్రంగా ఉండాలంటే ఈ మిరియాలు తప్పనిసరి. వస్తువులన్నీ వేసేశాక కళ్ళు మూసుకుని ఆ శ్రీమన్నారాయణుడి పాదాలను తలుచుకుని మీ కోరికలు కోరుకోండి. సంకల్పం ఎంత బలంగా ఉంటే ఫలితం అంత త్వరగా వస్తుంది. ఆ తరువాత ఆ బట్టను మెల్లగా దగ్గరికి తీసి జాగ్రత్తగా ఒక చిన్న మూటలాగా కట్టాలి. దీనికి పసుపు దారం వాడితే మరీ మంచిది. ఆ కట్టిన మూట పైన కుంకుమను కొద్దిగా తడిపి గోవిందనామం పెట్టండి. ఆ నామం ఆ మూట మీద ఉంటే సాక్షాత్తు ఆ వెంకన్న స్వామి ఆ మూటలో కొలువై ఉన్నట్లే. ఇలా సిద్ధం చేసుకున్న ఈ శక్తివంతమైన మూటను మన బియ్యం డబ్బాలో పెట్టాలి. అయితే డబ్బా పైన ఊరికి అలా పడేయకూడదు. సంపద ఎప్పుడూ గుప్తంగా ఉండాలి. అందుకే మీ బియ్యం డబ్బాలో చేత్తో కొంచెం లోతుగా గొయ్యిలాగా చేసి ఆ గుంటలో ఈ మూటను పెట్టి దానిపైన మళ్ళీ బియ్యం కప్పేయండి. అంటే ఎవరైనా డబ్బా మూత తీసి చూస్తే పైన బియ్యం మాత్రమే కనిపించాలి. ఇలా బియ్యం లోపల పెట్టడం వల్ల ఆ మూటలో ఉన్న శక్తి ఆ బియ్యం గింజలకు పడుతుంది. మనం ప్రతిరోజు ఆ బియ్యాన్ని వండుకుని తిన్నప్పుడు ఆ పాజిటివ్ ఎనర్జీ మన శరీరంలోకి వెళ్ళి మన ఆలోచన విధానాన్ని మారుస్తుంది. ఈ మూటను కనీసం ఒక మండలం రోజులు, అంటే 41 రోజుల పాటు ఆ బియ్యం డబ్బాలోనే ఉంచేయండి. మధ్యలో బియ్యం అయిపోతుంటే కొత్త బియ్యం పోస్తూ ఉండండి తప్ప మూటను తీయకండి. ఒకవేళ బియ్యం తీసేటప్పుడు ఆ మూట చేతికి తగిలితే దాన్ని తీసి పక్కన పెట్టి బియ్యం తీసుకున్న తర్వాత మళ్ళీ లోపల గుప్తంగా పెట్టేయండి. 41 రోజులు అయిపోయాక ఆ మూటను బయటకు తీసి అందులో ఉన్న 11 రూపాయలను మాత్రం తీసుకుని గుడి హుండీలో వేసుకోండి. ఆ డబ్బుని మీరు ఖర్చు పెట్టకండి. ఇక మిగిలిన బిర్యానీ ఆకులు, ధనియాలు వంటి వస్తువులను ఎక్కడైనా పారే నీటిలో లేదా ఏదైనా చెట్టు మొదట్లో వేసేయండి. ఆ పసుపు బట్టను శుభ్రంగా ఉతికి మళ్ళీ వాడుకోవచ్చు. ఈ చిన్న పరిహారం ఆధ్యాత్మికంగా చాలా గొప్పది. కొత్త సంవత్సరం మొదటి రోజైన ఉగాది నాడు మీరు ఈ పని చేస్తే సంవత్సరం పొడవునా మీ ఇల్లు సిరి సంపదలకు నిలయంగా మారుతుంది. బిచ్చగాడు కూడా కుబేరుడిలా మారేంత ధనయోగం మీకు కలుగుతుంది. సంపూర్ణ నమ్మకంతో చేయండి. ఆ అన్నపూర్ణాదేవుల ఆశీస్సులతో మీ జీవితం సుభిక్షంగా మారుతుంది. తెలుగువారికి ఉగాది అంటే కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అది కాలచక్రంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది.
ఈ ఉగాది రోజున మనం చేసే పనులు, మనం ధరించే దుస్తులు, మన ఆలోచనలు ఆ సంవత్సరం అంతా మనపై ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం ఉగాది రోజు పసుపు రంగు, గులాబీ రంగు మరియు ఎరుపు రంగు, ఈ 3 రంగులలో ఏదో ఒక రంగులో ఉండే దుస్తులు ధరిస్తే చాలా మంచిది అని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. స్త్రీలు ఈ రంగు దుస్తులు ధరించడం వల్ల వారి భర్తలకు వృత్తిరీత్యా ఎంతో మేలు జరుగుతుంది. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. దంపతుల మధ్య అనురాగం పెరుగుతుంది. ఎంతో అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా స్త్రీలు ఈ రంగు వస్త్రాలు ధరించడం వల్ల దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. భర్తకు ఆయురారోగ్యాలు కలగడమే కాకుండా శత్రువుల నుండి రక్షణ లభిస్తుంది. ముఖ్యంగా స్త్రీలు ఈ ఉగాది రోజున చెప్పిన రంగుల్లో ఏదో ఒక రంగు చీరను లేదా డ్రెస్ను ధరించడం వల్ల ఆ సంవత్సరం అంతా వారికి తిరుగుండదు. స్త్రీ ఒక ఇంటికి మహాలక్ష్మి వంటిది. ఆమె ధరించే వస్త్రాలు, ఆమెలో ఉండే ఉత్సాహం ఆ ఇంటి యజమాని అయిన భర్తపై నేరుగా ప్రభావం చూపుతాయి. ఈ రంగులు ధరించడం వల్ల భర్తకు చేసే వ్యాపారంలో లాభాలు రావడం, ఉద్యోగంలో ప్రమోషన్లు రావడం వంటి శుభ ఫలితాలు కనిపిస్తాయి. కేవలం స్త్రీలే కాకుండా ఆ ఇంట్లో ఉండే పురుషులు కూడా పసుపు లేదా గులాబీ లేదా ఎరుపు రంగు షర్ట్లు లేదా కుర్తాలు ధరించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. పెద్దలు, చిన్నపిల్లలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ రంగు దుస్తులను ధరించడం వల్ల ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు. మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. పిల్లలకు పసుపు రంగు బట్టలు వేయడం వల్ల వారిలో ఏకాగ్రత పెరుగుతుంది. చదువులో రాణిస్తారు. పెద్దలకు ఈ రంగులు మనశ్శాంతిని, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. ఈ ఉగాది రోజున కేవలం ఈ రంగు బట్టలు ధరించి ఇంట్లో కూర్చుంటే సరిపోదు. ఈ శుభప్రదమైన దుస్తులను ధరించి ఉదయాన్నే దగ్గరలోని ఏదైనా దేవాలయానికి వెళ్ళడం ఎంతో ముఖ్యం. గుడికి వెళ్ళినప్పుడు ఆ దేవాలయంలో ఉండే దైవశక్తి మన వస్త్రాల ద్వారా మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. పసుపు, ఎరుపు వంటి రంగులు దైవశక్తిని త్వరగా గ్రహించగలవు. గుడిలో దేవుడిని దర్శించుకొని అక్కడ ఇచ్చే తీర్థప్రసాదాలను స్వీకరించడం వల్ల మనలో ఉండే దోషాలన్నీ తొలగిపోతాయి. గుడికి వెళ్ళినప్పుడు భక్తితో వేడుకుంటే ఆ సంవత్సరమంతా మనకు ఎటువంటి లోటు లేకుండా ఆ దేవుడే చూసుకుంటాడు. భర్త సంపాదన పెరగాలని కోరుకునే భార్యలు ఉగాది నాడు ఇలాంటి పవిత్ర రంగుల వస్త్రాలను ధరించి మహాలక్ష్మీదేవికి లేదా పార్వతీదేవికి పూజలు చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలను చూస్తారు. సమాజంలో చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే రంగులకు మన గ్రహగతులకు దగ్గరి సంబంధం ఉంటుంది. మనం ధరించే రంగులు మన జాతకంలోని దోషాలను కూడా తగ్గించగలవు. అందుకే ఉగాది వంటి పెద్ద పండుగ రోజున ప్రత్యేకంగా ఈ రంగులను ఎంచుకోవాలి. అష్ట ఐశ్వర్యాలు అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, ఆరోగ్యం, ధైర్యం, సంతానం, విద్య వంటివి కూడా. ఈ రంగులు ధరించడం వల్ల మనకు కావాల్సిన అన్ని రకాల సంపదలు కలుగుతాయి. ఈ సంవత్సరం మనకు కొత్త ఆశలను, కొత్త లక్ష్యాలను ఇస్తుంది. కాబట్టి ఆరంభం బాగుంటే అంతా బాగుంటుంది అనే ఉద్దేశంతో మన పూర్వీకులు ఇలాంటి నియమాలను పెట్టారు. ఎప్పుడూ వేసుకునే రంగుల కంటే ఈ ఉగాది రోజున మాత్రం కాస్త ప్రత్యేకంగా పసుపు, గులాబీ లేదా ఎరుపు రంగు దుస్తులనే ఎంచుకోండి. ఒకవేళ కొత్త బట్టలు కొనలేని వారు ఉంటే మీ వద్ద ఉన్న పాత బట్టల్లోనైనా ఈ రంగులు ఉంటే వాటిని శుభ్రంగా ఉతుక్కొని ధరించండి. మీకు ఖచ్చితంగా సంవత్సరం అంతా కలిసి వస్తుంది. ఆ ఉగాది రోజు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఒక ఆకును తినాలని శాస్త్రం చెప్తుంది. మరి ఆ ఆకు ఏమిటి అంటే మామిడి ఆకు. అవును, ఉగాది రోజు మామిడి ఆకును తింటే ఒంట్లోని రోగాలన్నీ కూడా పోతాయి. మళ్ళీ వచ్చే సంవత్సరం ఉగాది వరకు ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయి. ఆయుష్ పెరుగుతుందనే శాస్త్రాలలో ఉంది. అంతేకాదు, ఈరోజు మామిడి ఆకును తింటే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. రాబోయే కొత్త సంవత్సరంలో కష్టాలు, కన్నీళ్లు రాకుండా ఉంటాయి. రోగాలు రాకుండా ఉంటాయి. రాబోయే సంవత్సరంలో మీకు అన్ని లాభాలే కలుగుతాయి. ఎందుకంటే ఈరోజు తినే మామిడి ఆకు అదృష్టాన్ని తెచ్చి పెడుతుంది. ఇక్కడ మామిడి ఆకు అంటే లేత మామిడి ఆకులు ఉంటాయి కదా, ఆ మామిడి ఆకులు చిన్న సైజులో ఉంటాయి. ఆ మామిడి ఆకు తింటే చాలు మీ జీవితం అద్భుతంగా మారుతుంది. జాతక దోషాలు పోతాయి, కష్టాలు, సమస్యలు పోయి మీరు సంతోషంగా జీవించగలుగుతారు. మరి ఇంతకీ ఈ మామిడి ఆకును ఎలా తినాలి అంటే ఏమీ లేదు. ఈ ఉగాది రోజు కొన్ని లేత మామిడి ఆకులను తెచ్చుకొని మీ ఇంట్లో ఇష్టదైవం ఫోటో ముందు పెట్టండి. మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని లేత మామిడి ఆకులు తెచ్చుకొని ఇంట్లో ఇష్టదైవం ఫోటో ముందు పెట్టుకోండి. పెట్టి నమస్కారం చేసుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత ఆ మామిడి ఆకులను తీసి ఇంట్లోని వారందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆకును తినండి. ఈ ఆకులు చిన్నగానే ఉంటాయి.
తినగలిగే విధంగానే ఉంటాయి కనుక ఒక ఆకును తినండి సరిపోతుంది. లేదు మేము అలా తినలేము అనుకునేవారు ఈ ఆకు మీద చిటికెడు పంచదారను కానీ బెల్లాన్ని కానీ తేనెను కానీ వేసుకుని తినవచ్చు. ఇలా ఈరోజు మామిడి ఆకును తినటం వలన సంవత్సరమంతా రాజయోగం పడుతుంది, కష్టాలు రాకుండా ఉంటాయి. వచ్చిన ఆ కష్టాలను ఎదుర్కొనే శక్తి వస్తుంది, శరీరానికి మంచి ఆరోగ్యం లభిస్తుంది, మీ శరీరంలోని దోషాలన్నీ కూడా పోతాయి, ఆయుష్ వృద్ధి అవుతుంది, కష్టాలన్నీ కూడా పోతాయి, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, జాతక దోషాలు కూడా పోతాయి. కాబోయే కొత్త సంవత్సరంలో మీకు ఇక తిరగనేదే ఉండదు. ఎందుకంటే ఉగాది రోజు మామిడి ఆకులకు కష్టాలను తొలగించి ఆయుష్ను పెంచే విపరీత శక్తులు వస్తాయి. మామిడి చెట్టు అంటే సకల దేవతలకు ఎంతో ప్రీతి. అంతేకాదు ఉగాది రోజు మామిడి తోరణాలు కూడా తప్పనిసరిగా ఇంటికి కట్టుకోవాలి. సుబ్రహ్మణ్యుడు ఉగాది రోజు ఏ ఇంటికి పచ్చని మామిడి తోరణాలు కట్టి ఉంటాయో ఆ ఇంటిలో సంపద మంచి పంట కలుగుతుందని దీవిస్తాడని పురాణాలలో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉగాది రోజు లేత మామిడి ఆకును తిని రాబోయే సంవత్సరమంతా కూడా శుభ ఫలితాలను పొందండి. ఈ ఆకుతో పాటు ఈరోజు ఉగాది పచ్చడిని కూడా తప్పనిసరిగా తినాలి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.